నామమున చెన్నూరు గ్రామస్తులకు చేరవచ్చినటువంటి దైవ సేవకులకు కూడి వచ్చినటువంటి సహోదరులకు అందరికీ వందనాలు. ఈ స్థలాన్ని ఇచ్చినటువంటి మరి జొన్న గిరన్న వెంకటేశ్వర వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వారులారా, ఈనాడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఉద్యోగ కూడికు అందరూ ఆహ్వానితులేను. నజరేతు గాస్పుల్ టీము వచ్చే నడిపించబడుతున్నటువంటి ఈ యొక్క ఉద్యోగ కూడికు అందరూ ఆహ్వానితులేను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువారు నశింపక నిత్య జీవము పొందెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అనే వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. కనుక ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి సమయానికి సమీపానికి రాగలదని, మరి యొక్క ఉద్యోగ కూటము ప్రార్థన ప్రారంభిస్తున్నాం. అందరూ కూడా రాగలదని ప్రభు పేరట కోరుచూ ఉంటున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఈ ప్రాంతాన్ని ప్రేమించి, మన గ్రామాన్ని ప్రేమించి, మనందరి యొక్క కుటుంబాలు ఆశీర్వదించబడుటకు, మరి పిల్లల చదువుల విషయంలోనైతేమి, మరి ఉద్యోగ విషయాలనైతేమి, ఆరోగ్య విషయాలనైతేమి, ప్రతి వ్యాపార విషయాలనైతేమి అని ఎంతగానో మనం ప్రేమించుటకు ఈ యొక్క సత్య సువార్తని ఈ ప్రాంతంలో ప్రకటించబడుతూ ఉన్నది. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడును. కనుక ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి ఈ యొక్క ఉద్యోగ సభకు అందరూ కూడా రాగలదని ప్రభు పేరట మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఉద్యోగ కూటానికి మరి సహకరిస్తున్నటువంటి మరి ఏసన్న, మరి ఏర్బాబు గారికి, అదే ఇక జేమ్స్ గారికి, అదే రీతిగా వాసు గారికి, వారి టీంకి అంతా కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హెబ్రోను ప్రార్థనా మందిరము ద్వారా నడిపించబడుతున్నటువంటి ఈ ఉద్యోగ స్వార్థ కూటానికి అందరూ కూడా ఆహ్వానితులను. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును, యేసు ఆశీర్వదించబడును. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ఆమేన్. దయచేసి అందరూ కూడా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, స్తోత్రము తండ్రి, కృపగలిగిన మా దేవా, నీకు వందనాలు. సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, నీకే మహిమగాంత ప్రభావం చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నీకే స్తోత్రము నాయన. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి, నీ కృప అనుగ్రహించి, నీ సన్నిధి, నీ కాపుదల అనుగ్రహించి, దేవానాయన మా చెన్నూరు గ్రామాన్ని ప్రేమించి, ఈనాడు దేవా ఈ యొక్క స్థలంలో చేరి దేవా ఈ రీతిగా ప్రార్థించుకునే కృపను, సువార్త దేవానాయన మహిమపరుచుకునే కృపను, ప్రకటించేటువంటి ఒక కృపను దేవా మాకు అనుగ్రహించినందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నా యొద్దకు వచ్చువానని నీ మాత్రము త్రోసివేయని చెప్పిన దేవా, అయా నాయన నీ సువార్త ప్రకటించుటకు వచ్చినటువంటి ప్రాంతానికి వచ్చినటువంటి దేవా మా ప్రియుల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ సత్య సువార్తను దేవా ఈ ప్రాంతంలో ప్రకటించుటకు సహాయం దయచేయండి. దేవా మా గ్రామాన్ని ప్రేమించండి, దేవాని కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఎంతో ప్రయాసపడి దేవానైనా ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ స్థలంలో దేవా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ స్థలాన్ని ఇచ్చినటువంటి దేవానైనా మరి పెద్దలు అయా నాన్న గిరిన కుటుంబాన్ని బట్టి, వెంకటేశ్వర కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అయా వారికి ఇచ్చిన దాతృత్వాన్ని బట్టి నీకు స్తోత్రాలు దేవా. ఈ పరిసర ప్రాంతాలను ప్రతి ఒక్కరిని దీవించండి. పాటలు పాడేవారిని దేవా జ్ఞాపకం చేసుకోండి. తక్కని స్వరాలు వారికి దయచేయమని వేడుకుంటున్నాం. దేవానాయన ప్రార్థించేవాడిని దీవించండి. దేవా ప్రాంతాల నుంచి ప్రయాణంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను. దేవా నీకే వందనాలు చెల్లించుకుంటూ అయా ముందున్న సమయాన్ని సమస్తం నీకు మహిమకరంగా ఉంచండి. వాక్యం చెప్పేటువంటి ఒక దాసులను దేవా ఆత్మపూర్ణంగా మీరు ప్రేరేపించి దేవాన్ని మహిమార్థకరంగా వాడబడుటకు అటు కృపను దయచేయమని వేడుకుంటూ దేవానైనా ముందున్న సమయాన్ని నీకు అప్పచెప్పుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. ఒక పాట పాడుకొని దేవుని నామమును గణపరచుకుందాము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా
క్షేమా. హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసేదము గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము గణపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా. హల్లెలూయా యెహోవా షమ్మా. హల్లెలూయా యెహోవా ఈరే. హల్లెలూయా యెహోవా షాలోమ్. అందరూ హల్లెలూయా యెహోవా
సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలని నిరంతరం నేను ప్రకటించెదా. కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా. నా పైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే నా యేసయ్యా సాత్వికుడా నీ కోసమే నా జీవితం నీ కోసమే నా జీవితం. కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా. నిరంతరం నేను ప్రకటించెదా. ఏనాడు నన్ను వీడని నీ ప్రేమ సందేశము నా హృదయ సీమలోనే సందడిని చేసెను. ఏనాడు నన్ను వీడని నీ ప్రేమ సందేశము నా హృదయ సీమలోనే సందడిని చేసెను. అణువణువును బలపరచే నీ జీవపు వాక్యమే ప్రతి క్షణము దరి చేరి నన్నే తాకెను. అణువణువును బలపరచే నీ జీవపు వాక్యమే ప్రతి క్షణము దరి చేరి నన్నే తాకెను. ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింపజే నన్నే నడిపించెను. కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలని నిరంతరం నేను ప్రకటించెదా. నిరంతరం నేను ప్రకటించెదా. నీ వేచి ఉన్నాను నీ మహిమ ప్రత్యక్షతకై నాకున్న ఈ నిరీక్షణే సన్నిధిలో మనుషులకు కనపట్ల ఏడాకి అది తగ్గాల ఇది పెరగాలి దాన్ని తగ్గిన తగ్గించు నీ వేచి ఉన్నాను క్షతకై ఈడ కనపడ నాకున్న ఈ నిరీక్షణే సన్నిధిలో నిలిపినది. నాకు
కోసం నిర్మించే ఆ సౌందర్య నగరములో ప్రాణమెల్లి చేసెదను నీ పాదాభివందనం. తేజోమయా నీ శోభితం నే పొందెదా కొనియాడెదా నే పొందెదా కొనియాడెదా. కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా. నిరంతరం నేను ప్రకటించెదా. నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. జాలి లేనిదే ఈ మాయలోకము కలత చెందెను నా దీన హృదయము. జాలి లేనిదే ఈ మాయలోకము కలత చెందెను నా దీన హృదయము. నన్ను కాపాడుటకు నా దరి నిలచితివా, హస్తము చాపితివా, నన్ను బలపరచితివా. నన్ను కాపాడుటకు నా దరి నిలచితివా, హస్తము చాపితివా, నన్ను బలపరచితివా. నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్యా.
చెన్నూరు గ్రామంలో మొట్టమొదటి సువార్త ఇక్కడే మనం చేస్తున్న గ్రౌండ్ ఇస్తున్నాం. ఈ పాస్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక్కడ పాస్టర్ గారు పెద్ద కొడుకు ఆల్రెడీ మనం అందరం పరిచయం చేస్తున్నారు. ఇది గ్రౌండ్ మొత్తం. ఇది ఈరోజు చెన్నూరు గ్రామంలో మన టీం ద్వారా మొట్టమొదటిగా చేస్తున్న సువార్త ఇది. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. మీ అనుదినము ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మా టీం కొరకు ప్రార్థించండి. ఈ గ్రౌండ్ని సిద్ధపరుస్తున్న ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రార్థించండి. నా వందనా ఈ పాస్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మీరందరూ ప్రార్థించండి ప్రతి ఒక్కరు కూడా. అదేవిధంగా మనకి ఎక్కడైనా కానీ సువార్త కావాలన్నప్పుడు ఖచ్చితంగా మనకి దీంట్లో నెంబర్ పెడతాం. మీరందరూ కూడా సహకరించండి.